చాలా మంది చేసే కామెంట్ ఏంటంటే నా మొబైల్ సెట్టింగ్స్, నా సెన్సిటివిటీ, కస్టమైజిటీ అడుగుతున్నారు. నాకు కూడా చేయాలని ఉంది. ఈ వీడియోకి 5000 లైక్స్ అంటే 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. కొంచెం ఈజీనే, చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చి ఎనిమి ఎంత మూమెంట్ ఇచ్చినా, ఎనిమి ఎంత షార్ట్ రేంజ్లోనో మీరు ఈజీగా యూఎంపీతో హెడ్షాట్స్ కొట్టచ్చు. 4v4లో ఎక్కువ వాడే గన్ ఏంటంటే మనకి యూఎంపీ అనమాట. అలాంటి యూఎంపీతో మీరు లో ఎండ్ డివైస్ కానీ, హై ఎండ్ డివైస్ కానీ, ఏ డివైస్లో అయినా ఈజీగా కొట్టచ్చు. కొన్ని మిస్టేక్లు మీరు చేయకుండా ఉంటే చాలు, కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే చాలు అనమాట. మరి అంత కష్టమేమి ఉండదు, ఈజీగానే కొట్టేవచ్చు. సరేనా? ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీకే క్లియర్గా అర్థమైపోతుంది. యూఎంపీతో మీరు ఈజీగానే కొట్టచ్చు. ఒకటి చెప్పనా, మనకి ఎస్ఎంజీ గన్, యూఎంపీ అంటే ఎస్ఎంజీ గన్ కింద వస్తుంది. ఎస్ఎంజీ గన్స్ అంటే ఏంటి? MP40, యూఎంపీ అండ్ MP5, థామ్సన్, ఇవన్నీ ఎస్ఎంజీ గన్స్ అనమాట. వన్ ట్యాప్ గన్స్ అనుకోండి, డెజర్ట్ ఈగల్, వుడ్ బేకర్, ఇవి కదా. వీటితో ఓన్లీ మనం వన్ బుల్లెటే కొట్టగలుగుతాం. అంటే వన్ ట్యాప్ కొట్టాలంటే ఓన్లీ 1 బుల్లెట్ ఫైర్ చేస్తాం. కానీ ఎస్ఎంజీ గన్స్తో అలా కాదు. హెడ్ కనెక్ట్ అయ్యేంత వరకు మనం ఒక 10 బుల్లెట్స్ ఫైర్ చేయొచ్చు. ఓకేనా? 10 బుల్లెట్స్లో ఒక బుల్లెట్ అనేది కన్ఫర్మ్గా హెడ్ తగులుతుంది. సరేనా? మీరు కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎస్ఎంజీ గన్స్ అంటే యూఎంపీ ఉంది కదా, యూఎంపీ అనే కాదు, ఎస్ఎంజీ గన్స్ ఏ గన్ అయితే మీరు వాడతారో ఎక్కువ, సో ఆ గన్తో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, బాగా చూడండి, ఇక్కడ ఒక లైన్ ఉంది. ఓకే, ఆ మిడిల్లో నేను ఫైర్ చేస్తున్నా. బాగా చూడండి, నేను ఆ మిడిల్లో ఫైర్ చేస్తున్నా. ఇప్పుడు చూసారా, బుల్లెట్స్ లెఫ్ట్ రైట్ వెళ్తున్నాయి. నేను ఫైర్ చేసేది ఆ మిడిల్లో, కానీ బుల్లెట్స్ ఎందుకు లెఫ్ట్ రైట్ వెళ్తున్నాయి? ప్రతి గన్కి, ఫ్రీ ఫైర్లో ఉన్న ప్రతి గన్కి రీకాయిల్ ఉంటుంది. సరేనా? ఒక AW తప్ప, స్నైపర్స్ పక్కన పెట్టేయండి. సో మిగతా గన్స్కి రీకాయిల్ ఉంటుంది. అలా చేయడం వల్ల మనకి అంటే కంటిన్యూగా స్ప్రే చేశారనుకోండి, బుల్లెట్స్ లెఫ్ట్ రైట్ వెళ్తాయి. మీరు ఒక ఎనిమిని కొట్టాలని ఫిక్స్ అయితే, అంటే SMG గన్తో, సరేనా, మీరు మ్యాక్సిమం ఒక 8 బుల్లెట్స్ ఇవ్వండి. అంటే 1 to 5 బుల్లెట్స్ లేదా 8 బుల్లెట్స్. దాని మించి ఎక్కువ వాడారనుకోండి, కన్ఫర్మ్గా జూమ్ అయిపోతుంది లేదా బాడీ కనెక్ట్ అవుతుంది. సో మీరు ప్యూర్గా హెడ్షాట్ కొట్టాలంటే మీరు మ్యాక్సిమం ఒక 5 బుల్లెట్స్, 3 బుల్లెట్స్ లేదా 8 బుల్లెట్స్. మీకు యాక్యురసీ ఎక్కువ ఉందనుకోండి, 3 బుల్లెట్సే వాడతారు. కొంచెం తక్కువ ఉంటే 5 బుల్లెట్స్ వాడతారు. ఇప్పుడెప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక 10 బుల్లెట్స్, 8 బుల్లెట్స్ అనమాట. ఓకేనా? అలా ఫైర్ చేసిన వెంటనే మీరు గన్ రీలోడ్ చేసి పరిగెత్తండి, లేదా గన్ వెపన్ స్విచ్ చేసి పరిగెత్తండి. మీ దగ్గర గ్లోవల్ ఉంటే గ్లోవల్ వేసేయండి ఆ టైంలో. ఓకేనా? అలాగే కంటిన్యూగా స్ప్రే చేయదు. అలా కంటిన్యూగా స్ప్రే చేశారనుకోండి, సో జూమ్ అయిపోతుంది లేదా బాడీ కనెక్ట్ అవుతుంది. మీకు ప్యూర్గా హెడ్షాట్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరేనా? సో మీరు ఎనిమిని కొట్టాలని ఫిక్స్ అయితే మీరు మ్యాక్సిమం బుల్లెట్స్ని కంట్రోల్ చేసి ఆడండి. సరేనా? సో మ్యాక్సిమం కంట్రోల్ చేయడం వల్ల మీకు రేకాయలు తగ్గుతుంది. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, ఎనిమి ఒకసారి ఓపెన్కి వస్తే అతన్ని ఎలాగైనా కొట్టేయాలని అలా దింపి అలా వదిలేస్తారు. సో దింపే వల్ల మీకు బాడీ షాట్స్ కూడా కనెక్ట్ కాదు, అంటే జూమ్ అయిపోతుంది. సరేనా? మీరు మ్యాక్సిమం ఒక 3 బుల్లెట్స్ కొట్టండి, వెంటనే ఆపండి, ఫైర్ ఆపి మళ్ళీ వెంటనే అలాగే డ్రాగ్ చేయండి. సరేనా? అలాగే కంటిన్యూగా స్ప్రే చేయకండి ఇప్పుడు. ఓకేనా? ఫైర్ అన్న ఆపండి, గన్ అన్న రీలోడ్ చేయండి. గ్లోవల్ అంటే గ్లోవల్ వేయండి ఆ టైంలో. ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వద్దాం. మెయిన్ మ్యాటర్ అంటే మెయిన్ పాయింట్. ఓకే, ఎనిమి మూమెంట్లో ఉన్నప్పుడు ఎలా కొట్టాలి? ఇక్కడ బాగా చూడండి, ఎనిమి నాకు రైట్ సైడ్ పోతున్నాడు. సో ఇలాంటి ఎనిమిని ఎలా కొట్టాలి? నా ఏం ఎక్కడుంది? లెఫ్ట్ సైడ్ పైన ఉంది. సో ఎనిమి నాకు రైట్ పోతున్నాడు, అతన్ని ఎలా కొట్టాలి? బాగా చూడండి, ఆ ఏమిని ఫస్ట్ ఎనిమి మీద పెట్టాలి. సో మళ్ళీ డ్రాగ్ చేయాలి. మీకు ఈజీగా చెప్తాను, క్లియర్గా బాగా చూడండి. సరేనా? ఇదే అంత పెద్ద కష్టమేమి కాదు. ఇప్పుడు ఎనిమి హెడ్ ఏ సైడ్ పోతుంది? ఇది ఎనిమి హెడ్. ఓకే, ఎనిమి హెడ్ రైట్ సైడ్ పోతుంది. నేను ఇప్పుడు ఫైర్ బటన్ ఎలా డ్రాగ్ చేయాలి మీకు మైండ్లో రన్ అవుతూ ఉండాలి. మీకు శాంపుల్గా చూపిస్తాను లేండి, కన్ఫ్యూజ్ అవ్వదు. సరేనా? మీకు డ్రాగ్లో 3 టైప్స్ ఉన్నాయి. ఎనిమి ఎవరైతే మీకు స్ట్రైట్గా వస్తారో వాళ్ళని స్ట్రైట్ డ్రాగ్ కొట్టచ్చు. అంటే ఫైర్ బటన్ మిడిల్లో నుంచి పైకి లేపండి. అలా లేపడం వల్ల అది స్ట్రైట్ డ్రాగ్. ఎవరైతే ఎనిమి మీకు స్ట్రైట్గా వస్తారో వాళ్ళని కొట్టడానికి. ఎవరైతే ఎనిమి మీకు రైట్ సైడ్ పోతాడో, సో ఇలాగ ఫైర్ బటన్ మిడిల్లో నుంచి రైట్ సైడ్కి అలా డ్రాగ్ చేయండి. ఎవరైతే ఎనిమి మీకు రైట్ సైడ్ పోతారో, ఓకేనా, రైట్ సైడ్ పరిగెత్తడం కానీ, జంప్ చేయడం కానీ, ఎలా అయినా. సో ఎవరైతే ఎనిమి మీకు లెఫ్ట్ సైడ్ పోతారో, సో ఫైర్ బటన్ మిడిల్లో నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా యారో మార్క్ చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలా డ్రాగ్ చేయాలి. మీకు ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ డ్రాగ్ చెప్పేస్తాను కదా. సో ఇప్పుడు బాగా చూడండి, ఈ క్లిప్తో మీకు అర్థమైపోవాలి. సరేనా? ఇప్పుడు ఎనిమిది జంప్ చేశాడు. సరేనా? ఇప్పుడు తన గాల్లో ఉన్నాడు, తన హెడ్ ఏ సైడ్ పోతుంది? బాగా చూడండి, ఎప్పుడు మీరు ఎనిమిది మీద ఫోకస్ పెట్టాలి. సరేనా? తన హెడ్ లెఫ్ట్ సైడ్ పోతుంది. సో లెఫ్ట్ సైడ్ పోతుంటే ఎలా డ్రాగ్ చేయాలని చెప్పాను. మ్యాక్సిమం 5 or 3 బుల్లెట్సే వదలండి. ఎక్కువ డ్రాగ్ చేశారు అనుకోండి రేకాయలు అవుతుంది. ఫైర్ బటన్ మిడిల్లో నుంచి లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేయాలి. ఎందుకంటే ఎనిమిది లెఫ్ట్ సైడ్ పోతున్నాడు కాబట్టి, ఒకవేళ డ్రాగ్ చేయలేదంటే ఇలా మిస్ అవుతుంది. సరేనా? సో కరెక్ట్గా ఎనిమి మీద ఫోకస్ పెట్టి ఆడండి. మళ్ళీ ఎనిమి అదేలాగా జంప్ చేశాడు. ఇప్పుడు తన హెడ్ ఏ సైడ్ పోతుంది? లెఫ్ట్ సైడే పోతుంది. సో ఎలా డ్రాగ్ చేయాలో మీకు మైండ్లో రన్ అవుతుండాలి. ఇప్పుడు ఎనిమి హెడ్ మీదే ఫోకస్ పెట్టండి. తను ఎలా మూవ్ అవుతాడో చూసి అలాగే డ్రాగ్ చేయండి. సరేనా? ఇదేమాత్రం పెద్ద కష్టమేమి కాదు. ఎనిమి నిల్చుకుంటే స్ట్రైట్ డ్రాగ్, అలాగే డ్రాగ్ చేయండి. ఒకవేళ ఎనిమి లెఫ్ట్ సైడ్ పోతే లెఫ్ట్ సైడ్ ఎలా డ్రాగ్ చేయాలో మీకు తెలుసు. అండ్ ఒకవేళ మీకు ఎనిమి రైట్ సైడ్ వస్తే ఫైర్ బటన్ మిడిల్ నుంచి రైట్ సైడ్కి ఎలా డ్రాగ్ చేయాలో కూడా చెప్పాను. సో బాగా క్లియర్గా
వినండి, మీరు ఎనిమి మీద ఫోకస్ పెట్టాలి. ఎనిమి మీద ఫోకస్ పెడితేనే మీరు కొట్టగలుగుతారు. లేదు ఎలా పడితే అలా డ్రాగ్ చేస్తే కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ గ్లోవల్ వేసాను, ఎనిమి ఇప్పుడు నాకు రైట్ సైడ్ వస్తున్నాడు, రైట్ సైడ్ జంప్ చేశాడు. ఇప్పుడు అతన్ని ఎలా కొట్టాలి, ఫైర్ బటన్ మిడిల్లో నుంచి ఇలాగ రైట్ సైడ్ డ్రాగ్ చేయాలి. సరేనా, కరెక్ట్గా చూడండి నా ఏం ఎక్కడ ఉంది. సో ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తున్నా, పడిందా లేదా? సో ఈజీ అనమాట. ఇప్పుడు ఎవరైతే మీకు ఎనిమి 2 షార్ట్ రేంజ్కి వస్తాడో మీకు ట్రిక్ తెలుసుంటే ఓకే, తెలియకపోతే చూడండి. సరేనా, ఇలాగ జంప్ చేసి కొట్టండి. ఓకేనా, ఎవరైతే ఎనిమి మీకు 2 షార్ట్ రేంజ్ వస్తాడో జంప్ చేసి మళ్ళీ ఫైర్ చేయండి. అలా ఫైర్ చేయడం వల్ల డైరెక్ట్గా హెడ్కి బుల్లెట్ వెళ్తుంది. ఇక్కడ మీరే బాగా చూడండి, ఇక్కడ ఎనిమి నిల్చుకున్నాడు అంటే ఎడం. ఓకే, సో బాగా చూడండి. ఇప్పుడు ఎనిమి ఎవరైతే మీకు దగ్గరకు వస్తారో జంప్ చేసి ఫైర్ చేయండి. ఓకేనా, అలాగే చేయడం వల్ల మీకు హెడ్ షాట్స్ కన్ఫామ్గా పడుతుంది. మ్యాక్సిమం ఒక 10 బుల్లెట్స్ వాడారనుకోండి, దాంట్లో ఒక 5 బుల్లెట్స్ అయినా కన్ఫామ్ కనెక్ట్ అవుతుంది. సరేనా, సో మ్యాక్సిమం ఎనిమిది మీకు షార్ట్ రేంజ్కి వస్తే జంప్ చేసి కొట్టడానికి ట్రై చేయండి. జంప్ చేశాక ఫైర్ చేయండి. ఓకేనా, అలా చేయడం వల్ల మీకు హెడ్ షాట్స్ కనెక్ట్ అవుతుంది. షార్ట్ రేంజ్కి ఎవరైతే ఎక్కువ షార్ట్ రేంజ్కి వస్తారో అప్పుడు మీరు జంప్ షాట్స్ ట్రై చేయండి. సరేనా, ఇది అంత పెద్ద ట్రిక్ కాదు. సో ఒకవేళ మీకు తెలియకపోతే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కూడా మ్యాక్సిమం వాడతా. ఎవరైతే ఎనిమిది 2 షార్ట్ రేంజ్కి వస్తారో అప్పుడు జంప్ చేసి కొట్టేస్తాను. అలా కొట్టడం వల్ల సో హెడ్ షాట్స్ కొంచెం ఈజీగా పడుతుంది. సరేనా, ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే సో ఫాస్ట్గా లైక్ చేసుకోండి. ఎనిమి ఒకవేళ మీకు లాంగ్లో ఉన్నాడు అనుకోండి, సో జంప్ చేసి కొట్టకండి. అతను ఈజీగా మిమ్మల్ని కొట్టేస్తారు, మీరు కొట్టేది కాదు, అతను కొట్టేస్తాడు అనమాట. ఎనిమి షార్ట్ రేంజ్లో ఉన్నప్పుడు మీరు జంప్ చేస్తే సో అతను డ్రాగ్ చేసినా కూడా మీకు లెగ్ కానీ ఎక్కడైనా కనెక్ట్ అవుతుంది. సరేనా, మీరు లాంగ్లో ఉన్నప్పుడు జంప్ చేసి కొట్టారనుకోండి, ఎనిమి మిమ్మల్ని ఈజీగా కొట్టేస్తాడు. ఎనిమి షార్ట్ రేంజ్కి వస్తేనే మీరు జంప్ చేసి కొట్టండి. అండ్ ఇంకోటి మీకు సెన్సిటివిటీ కూడా చెప్పాలి. నేను మళ్ళీ చెబుతున్నా, ఎప్పుడైతే మీరు రేకాయలు కంట్రోల్ చేస్తారో అంటే ఎప్పుడైతే బుల్లెట్స్ కంట్రోల్ చేసి ఆడతారో మీరు ఇంకా తో ప్లేయర్స్ అయిపోయినట్టే. సరేనా, ఇప్పుడు ఎవరైతే ఐఫోన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం చెబుతున్నాను. నేను ఎక్కువ యూఎంపీ ఎత్తి ఆడరు, ఆ మ్యాచ్ కంప్లీట్గా పక్కా యూఎంపీ ఎత్తుకుంటాను అనుకున్నప్పుడు మాత్రం ఈ సెన్సిటివ్ పెట్టుకుని ఆడతారు. ఎవరైతే ఐఫోన్ ప్లేయర్స్ ఉన్నారో మీకు పక్కా సెన్సిటివిటీ కరెక్ట్గా పెట్టుకొని ఉంటారు. ఒకవేళ లేదు అంటే ఈ సెన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. సరేనా, పడుతుందని గ్యారంటీ ఇవ్వలేను, నాకైతే పడుతుంది. అండ్ ఫైర్ బటన్ సైజ్ వచ్చి 40 పెట్టుకోండి, 40. సరేనా, అండ్ మిగతా వాళ్ళకి చెప్తాం, మిగతా మొబైల్ వాళ్ళకి చెప్తాను, సెన్సి వాళ్ళకి మెయిన్ కదా. సరేనా, అండ్ జనరల్ వచ్చి 161 పెట్టుకోండి, 161 పెట్టుకోండి. ఓకే, సో రెడ్ డాట్ వచ్చి 182 పెట్టుకోండి, 182. ఓకేనా, సో అండ్ 2x స్కోప్ వచ్చి 114 పెట్టుకోండి. ఈ 3 చాలండి. సో మిగతా వాటితో అది పెద్ద పని ఏం లేదు యూఎంపీకి. సరేనా, ఈ 3 అయితే పెట్టుకొని ఆడి చూడండి. 2x స్కోప్ వచ్చి 114. ఓకే, సో 2x స్కోప్ 114 పెట్టుకోండి. అండ్ ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి మీకు పక్కా నచ్చుంటుంది. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సరేనా, అండ్ మీరు బుల్లెట్స్ ఎప్పుడైతే కంట్రోల్ చేసి ఆడతారో మీరు ఇంకా ప్రో ప్లేయర్ అయిపోయినట్టే, మీకే మైండ్లో తెలిసిపోతుంది. ఇంకొక బుల్లెట్ నేను ఫైర్ చేస్తే అది కన్ఫామ్గా జూమ్ అవుతుందిరా అన్నప్పుడు మీరు గ్లోవల్ అన్నా వేస్తారు, రీలోడ్ అన్నా చేస్తారు, పరిగిస్తారు, అంటే ఫైర్ చేయకుండా ఆపేస్తారు. సో అప్పుడు మీరే మెల్లగా రేకాయలు కంట్రోల్ చేయడం చేసుకుంటారు. సరేనా, అండ్ ఇంకొక సజెషన్, నేను ఏదైనా గన్తో ఆడేటప్పుడు అంటే ప్రాక్టీస్ అవ్వాలన్నప్పుడు ఆ గన్కి మ్యాక్సిమం నేను గన్ స్కిన్ అన్ఎక్విప్ చేసి ఆడతాను. మీరు కూడా ఇప్పుడు యూఎంపీతో ఆడాలనుకోండి, సో ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే గన్ స్కిన్ అన్ఎక్విప్ చేసి ఆడండి, మీకు యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. సరేనా.